గత కొన్ని రోజుల నుంచి ప్రారంభమయ్యి లేదా అంతకుముందు ప్రారంభమయ్యి సైలెంట్‌గా ఉన్నటువంటి అనేక ఫేస్‌బుక్కులు, ఇన్‌స్టాలు, ట్విట్టర్ ఐడీలు అకస్మాత్తుగా దాడి ప్రారంభించినాయి మోడీ మీద. ఏమని అంటే పెట్రోల్, డీజిల్ కొరత అయితే రాలేదు గానీ ధరలు పెరిగిపోయినాయి. ఇంకేముంది దేశాన్ని నాశనం చేసేస్తున్నాడు. అంబానీ, అదానీలకి అప్పగించేస్తున్నాడు దేశాన్ని. ఈయన పోతే గానీ ఈ దేశానికి దరిద్రం వదలదు. గుడ్. అంటే ఏం చేద్దాం మనం ఇప్పుడు? అంటే మోడీ గారు ఏం చేయాలంటే అమెరికాని అంతు తేలుస్తా లంబడి కొడక అని మాట్లాడి ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవాలి. అప్పుడు ఒక ఆస్పెక్ట్. అదే సందర్భంలో ఇటు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవాలి. ఈ రెండింటి దగ్గర నుంచి ఆయిల్ వస్తుంది. అయితే అక్కడ మాత్రమే కొనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుంది? అమెరికా ఆంక్షలు పెడుతుంది, యూరప్ దేశాలు ఆంక్షలు కంటిన్యూ చేస్తాయి. ఆ కారణంగా మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. ఈ ఆయిల్ వరకు తీసుకుంటాం, మిగతాదంతా ఏమైపోతుంది? సర్వనాశనం అవ్వాలి. అప్పుడు మనం వెళ్ళి చైనా దగ్గర బెచ్చం ఎత్తుకోవాలి. చైనా వాడు ఇప్పుడు సంక్షోభంలో పడి ఉన్నాడు, ఆర్థిక సంక్షోభంలో. దాని నుంచి మనం అక్కడికి వెళ్ళి బతిన్లాడుకోవాలి. అప్పుడు అదిగో కమ్యూనిస్టు దేశం కాళ్ళ దగ్గరికి వెళ్ళిన మోడీ ఇతనికి పరిపాలన చేత కాదు అనొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో అమెరికాలో ఉన్నోడిని అడిగినా చెప్తాడు, యూరప్లో ఉన్నోళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ ఆయిల్ రేటు పెరిగిందా లేదా అన్నది. ఎన్నాళ్ళ క్రితం పెరిగిందో కూడా చెప్తారు. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా, చైనా ఏమన్నా యుద్ధాన్ని ఆపగలిగినాయా? వాళ్ళిద్దరూ ఆపలేని యుద్ధం మోడీ ఆపాలి అంటే మోడీకి చేత కదా? మోడీ విశ్వగురువు కదా. విశ్వగురువు అని ఆయన ఎప్పుడని చెప్పుకున్నాడా? రెండవది, ఈ పరిస్థితుల్లో ఇరాన్తో మాట్లాడుకుని హార్ముజ్ జలసంధి నుంచి ఇబ్బంది లేకుండా తెచ్చుకుంటున్నాడు. అట్లాగే ఇతర దేశాన్ని తీసుకొస్తున్నాడు. ఈ వామపక్ష భావజాలిక, కాంగ్రెస్ భావజాలిక, మోడీ వ్యతిరేక భావజాలిక, హిందుత్వ వ్యతిరేక భావజాలిక వర్గాలన్నీ కలిపి దేశంలో కొరత, ఆయిల్ కొరత, గ్యాస్ కొరత అని సృష్టించినటువంటి ప్రచారం కారణంగా 1-2 రోజులు ఇబ్బంది, మళ్ళీ వెంటనే సెటరేట్ అయింది. ఈ పరిస్థితికి కారణం ఏంటి? మోడీ. ఇకపోతే అంబానీ, అదానీ. వీళ్ళకి ఇంకేం కావాలంటే భారతదేశంలో ఉన్నటువంటి టాటాలు, అంబానీలు, అదానీలు, మహేంద్రాలు వీళ్ళందరినీ జైళ్ళల్లో పెట్టి ఆస్తులన్నీ లాగేసుకోవాలి. లాగేసుకుంటే అప్పుడు దేశం సర్వనాశనం అవుతుంది. అప్పుడు చైనా దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి. చైనా వాడి దగ్గర పారిశ్రామికవేత్తలు ఉన్నారా లేదా? చైనా పెట్టుబడిదారీ వ్యవస్థను ఆహ్వానించిందా లేదా? రష్యా పెట్టుబడిదారీ వ్యవస్థను ఆహ్వానించిందా లేదా? ఆహ్వానించిన తర్వాత వాళ్ళ దేశాలకు వాళ్ళు డబ్బులు పట్టుకుపోకుండా ఇక్కడ ఏమైనా కూర్చోబెట్టుకున్నారా? ఇప్పుడు ఆ 2 దేశాలు కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని నమ్ము కూర్చుంటే నాశనం అయితేనే కదా తర్వాత పెట్టుబడిదారీ విధానాన్ని వాళ్ళు ప్రోత్సహించింది. కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ పెట్టుబడిదారీ విధానం అక్కడేమన్నా ఇండియాలో ఉన్నటువంటి షరతుల కంటే ఇండియాలో ఉన్నటువంటి రిలాక్సేషన్లే ఎక్కువ కార్మికులకి చైనాలోతో పోల్చుకుంటే కనుక. ఇంకోటి, నిరంతర యుద్ధంలో ఉండాలి. మోడీ సక్సెస్ అన్నటువంటి దాన్ని చెడగొట్టి, దేశం సక్సెస్ అన్నదాన్ని చెడగొట్టి, ఈ పాకిస్తాన్ చెప్పు చేతల్లో, చైనా చెప్పు చేతల్లో, రష్యా చెప్పు చేతల్లో భారతదేశం ఉంటే అప్పుడు భారత్ అభివృద్ధి చెందినట్టు. మన పారిశ్రామికవేత్తలందరూ సంకనాకిపోయి చైనా పారిశ్రామికవేత్తలు లేకపోతే కనుక రష్యా పారిశ్రామికవేత్తలు ఎదిగితే అప్పుడు ప్రయోజనం. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి వితండవాదమో అర్థం కాదు. ప్రతి దానికి ఒక వితండవాదాన్ని తీసుకుని వస్తారు. 77 ఏళ్ల నుంచి ఇదే వితండవాదంతో కదా. దేశ విభజన అప్పుడు అంతే, చైనాతో యుద్ధం అప్పుడు అంతే, పాకిస్తాన్తో యుద్ధం అప్పుడు అంతే. దేశానికి వ్యతిరేకం, ఎదురు దేశం బాగుపడాలి, మన దేశం నాశనం అవ్వాలి. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి భావజాలం. దాన్ని గొప్పగా ఘనంగా చెప్పుకుంటూ బ్రతికేటటువంటి విచిత్రమైనటువంటి బానిస మనస్తత్వం. వీళ్ళు పుట్టుకతో అమ్మ పాలు తాగుతున్నారా లేకపోతే చైనా పాలు తాగుతున్నారో, రష్యాకి సంబంధించిన ఉచ్చ తాగుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు.